హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో మనము కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ లెసన్ బేసిక్స్ అనేవి ఈరోజు చూసాము. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఫస్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఏదైనా కానీ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చూసాము. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే a + b = b + a, ఇది అడిషన్లో. అదే మల్టిప్లికేషన్లో అయితే a × b = b × a, ఇది మల్టిప్లికేషన్లో. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం a అనేది 2 తీసుకున్నాం, b అనేది 3 తీసుకున్నాం. అప్పుడు a + b = ఏమవుతుంది? 5 అవుతుంది. అదే b + a తీసుకున్నా 5 అవుతుంది. అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది a + b = b + a అనేది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలానే అసోసియేటివ్ ప్రాపర్టీ a + b. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీస్లో మనకి అడిషన్ ప్రాపర్టీ, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీస్ అనేవి LHS = RHS అవుతాయి. అదే మనం సబ్ట్రాక్షన్ అయినా కానివ్వండి, లేదంటే డివిజన్ అయితే అవి రావు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ చూస్తే a + b + c, ఇది బ్రాకెట్లో a + b + c = a + b + c. అదే మల్టిప్లికేషన్లో చూసుకుంటే a × b × c = a × b × c. ఇక్కడ ప్రూవ్ చేసాము. ఎగ్జాంపుల్గా మల్టిప్లికేషన్ తీసుకున్నా, అడిషన్ తీసుకున్నా, రెండు ఈక్వలే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ a = 2, b = 3, c = 1 తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? 2 + 3 + 1. ఫస్ట్ మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం బ్రాకెట్సే యూజ్ చేయాలి కాబట్టి 3 + 1 = 4, 2 + 3 = 5. ఈ రెండు యాడ్ చేసినా 6 వచ్చింది, ఈ రెండు యాడ్ చేసినా 6 వచ్చింది. అంటే హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ అట్లనే ఇక్కడ మల్టిప్లికేషన్ చూసుకుంటే 2 × 3 + 4, ఇది మల్టిప్లికేషన్లో 2 × 3 + 2 × 4, ఇది మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. సేమ్ యాజ్ ఇది అసోసియేషన్లో a × b × c = a × b × c. ఇక్కడ చూసుకుంటే 3 + 4 = 7. ఫస్ట్ బ్రాకెట్స్ చేయాలి కాబట్టి 7, 2 × 3 = 6, 2 × 4 = 8. ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 14 వచ్చింది. అంటే హెన్స్ ప్రూవ్డ్. అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా ప్రూవ్ అయిపోయింది. ఇది డిస్ట్రిబ్యూటివ్ a × b + c = a × b + a × c. మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎన్ని చేసినా కూడా అడిషన్లో, నెక్స్ట్ మల్టిప్లికేషన్లో LHS = RHS వస్తాయి. కానీ సబ్ట్రాక్షన్లో, డివిజన్లో LHS = RHS రావు. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ వచ్చేసి a + 0 = a, a + 0 = a. అదే a × 1 మల్టిప్లికేషన్లో ఏనే అవుతుంది. అదే a × 0 అయితే 0. కానీ ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ కాబట్టి a + 0 = a. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ చూసుకుంటే a + -a = 0, a × 1/a = 1.